వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. నారాయణఖేడ్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మరియు ఎంపీ. నారాయణఖేడ్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్టణాల సంజీవ్ రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్ హాజరై పాల్గొన్నారు. ముందుగా మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజలకు మరింత చేరువై పారదర్శక ప్రజాపాలన పట్టణంలోని మౌలిక వసతుల అభివృద్ధి, ప్రతి కుటుంబం వరకు ప్రభుత్వ పథకాలను చేర్చే దిశగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను ఈ సందర్భంగా నాయకులు వివరించారు. స్థానిక సంస్థలను ప్రత్యక్షంగా విని తక్షణ పరిష్కారానికి సంబంధించిన ఆదేశాలు అధికారులకు జారీ చేశారు. డాక్టర్ పట్నాల సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ, నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, డ్రైనేజ్, తాగునీరు, విద్యుత్, శానిటేషన్ తో పాటు విద్య, ఆరోగ్య రంగంలో సమగ్ర అభివృద్ధి సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రతి వార్డు సంస్థలను వారాల వారీగా గుర్తించి ప్రాధాన్యత క్రమాలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర నిధులను సక్రమంగా వినియోగించి నారాయణఖేడ్ పట్టణాన్ని అభివృద్ధి పట్టణంగా మార్చడానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. పట్టణాల్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు మంజూరు కావాల్సిన నిధుల విషయంలో పార్లమెంట్ స్థాయిలో నిరంతర ప్రయత్నాలు కొనసాగిస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం మున్సిపల్ శానిటేషన్ వర్కర్లకు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగత్ జీవన్, మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.